మూడోసారి థాయిలాండ్కా? వీడికి ఏమైనా పిచ్చా, వెర్రా, లేక డబ్బులు ఎక్కువైనాయా అని అనుకుంటున్నారా? ఇవేమీ కాదు. నేను మూడోసారి థాయిలాండ్ వెళ్ళడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఈసారి యాక్చువల్గా కంబోడియా వెళ్తున్నా. ఎవ్రీ 6 months నేను ఏదో ఒక టూర్, 1 yearకి ఒకసారి టూర్ వేస్తూ ఉంటా. సో ఈసారి థాయిలాండ్ వెళ్ళడానికి 2 reasons. ఫస్ట్ వచ్చేసి నేను యాక్చువల్గా కంబోడియా వెళ్తున్నా. బెంగళూరు నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడం వల్ల థాయిలాండ్లో దిగి అక్కడ నుంచి నేను కంబోడియాకి బస్సులో వెళ్తా. ఎందుకు బస్సులో అంటే ఇమీడియట్ ఫ్లైట్ మారితే అనవసరంగా డబ్బులు ఎక్కువ, బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. థాయిలాండ్ నుంచి కంబోడియాకి మళ్ళీ ఫ్లైట్లో 5,000 రూపీస్ అవుతుంది, రిటర్న్ కూడా 5,000 రూపీస్ అవుతుంది. అదే నేను బస్సులో వెళ్తే 1,200 నుంచి 1,300 అయిపోతుంది. సో అది ఫస్ట్ రీజన్. ఇంకో సెకండ్ రీజన్ ఏంటి అంటే థాయిలాండ్లో ఈసారి క్యాసినో లీగల్ చేయబోతున్నారు. అంటే ఈ గ్యాంబ్లింగ్ ఇవన్నీ క్యాసినో సిస్టమ్ని లీగల్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఇల్లీగల్ సిస్టమ్ని సెటరైట్ చేయడానికి, బ్యాన్ చేసి ఆల్రెడీ బిల్ పాస్ చేశారు. క్యాసినో స్టార్ట్ అవబోతుంది. మరి దీనివల్ల నీకేంటి అంటే నాకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను ఒక హోటల్లో స్టే చేశాను. అక్కడ నాకు ఒక గుజరాత్ బిజినెస్ మ్యాన్ పరిచయం అయ్యాడు. ఆయన ఒక ఇండియన్ హోటల్ ఉంది, ఆయనకి ఇండియన్ రెస్టారెంట్ ఉంది. హవేలీ ఇండియన్ రెస్టారెంట్ అని కనిపిస్తుంది కదా, అదే ఆయన హోటల్ అనమాట. ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇందులోనే క్యాసినో డెవలప్ చేస్తున్నారు, అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఈ క్యాసినో సెంటర్ ఆయన హోటల్ కి 280 meters నుంచి 300 meters లోపే ఉంది. సో ఆయన హోటల్లోనే నేను ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాను. ఆ అగ్రిమెంట్స్ గురించి అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇండియన్ రెస్టారెంట్ తో పాటు చైనీస్ రెస్టారెంట్ అలాగే మసాజ్ సెంటర్ ని కొంచెం ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఆయన్ని లాస్ట్ టైం వెళ్ళినప్పుడే అంకుల్ ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ వస్తే నాకు చెప్పండి, నేను కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్నానని చెప్పినప్పుడు క్యాసినో స్టార్ట్ అయిందని నేను న్యూస్లో తెలుసుకుని ఆయనకు ఫోన్ కొట్టాను. సో తను అన్నాడు, ఓకే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 2 lakhs బాత్ నాకు ఇన్వెస్ట్ చేయాలి అన్నాడు. అప్పుడే అగ్రిమెంట్ చేసుకుంటా అన్నాడు. 2 lakhs బాత్స్ అంటే థాయిలాండ్ కరెన్సీ బాత్స్. సో 2 lakhs బాత్స్ అంటే మన కరెన్సీలో 5 లక్షలు. అదే నేను 5 లక్షలు బయట ఇస్తే 2 rupees ఇంట్రెస్ట్ వేసుకుంటే 10,000 వస్తుంది. ఇయర్లీ 1,20,000 వస్తుంది. మరి నాకు ఇక్కడ ఏంటి లాభము అంటే ఆ 5 lakhsకి నాకు 1 yearకి ఇంకో 5 lakhs వస్తుంది. అంటే 2 lakhs బాత్స్ నేను ఇన్వెస్ట్ చేస్తే ఆయన నాకు 1 yearకి మళ్ళీ 2 lakhs బాత్స్ ఇస్తా అన్నాడు. సో ఆ ఇయర్ ఎండ్ అయినప్పుడు నేను 4 lakhs బాత్స్ తీసుకుని అగైన్ మళ్ళీ అలాగే 2 lakhs బాత్స్ లేదా ఇంకా అప్పటికి బిజినెస్ ఎక్స్పాండ్ అయిన దాన్ని బట్టి లాభం వస్తున్న దాన్ని బట్టి నేను ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి నేను థర్డ్ టైం థాయిలాండ్ వెళ్ళడానికి. సో ఈ 2 రీజన్స్ తో పాటు ఇంకో థర్డ్ మెయిన్ రీజన్ ఉంది. ఏంటి అంటే ఈసారి ట్రావెల్ నేను చాలా బడ్జెట్లో చేస్తున్నాను. టార్గెట్ పెట్టుకున్నాను 51,000 నా టార్గెట్. ఈ 51,000లో కూడా నేను 1,000 రూపీస్ ఇండియాలో ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేయడానికి, ఇక్కడ నుంచి చిన్న స్నాక్స్ టీ తాగడానికి. సో ఆ 1,000 తీసేస్తే నా బడ్జెట్ 50,000లో వెళ్తున్నాను అనమాట. సో నేను 50,000 బడ్జెట్లో 2 కంట్రీలు 7 nights హోటల్లో స్టే చేస్తూ సింగిల్ రూమ్లోనే నాకంటే ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాను. సో ఇవన్నీ 50,000లో ఎలా మనం ట్రావెల్ చేయొచ్చు, థాయిలాండ్ ప్లస్ కంబోడియా 2 countries నేను కవర్ చేస్తున్నాను. ఇవన్నీ నేను డీటెయిల్డ్ పాయింట్ టు పాయింట్ చెప్తాను అనమాట. సో టికెట్స్ తక్కువ ఎక్కడున్నాయని చూడడానికి ఏదైనా బ్రౌజర్ లేదా గూగుల్ క్రోమ్లో ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేయండి. ఇందులో స్కై స్కానర్ అని వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఏంటి అంటే ఎక్కడ తక్కువ ఫ్లైట్స్కి ఏ వెండర్ ప్రొవైడ్ చేస్తున్నాడో చూపిస్తాడు. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో ఆ కంట్రీస్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరు నుంచి డిఎంకే ఎయిర్పోర్ట్, థాయిలాండ్లో అదొక ఓల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట, ఇక్కడికి తక్కువ రేట్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్లైట్ల మెకానిజం ఏంటి అంటే 21 నుంచి 24 days ముందు మీరు అప్లై చేస్తే టోటల్ టికెట్స్లో 10 to 15% మీకు తక్కువ రేట్కి అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఆ టైంలోనే మనం బుక్ చేసుకుంటే చాలా తక్కువకి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ వీడియో తీసినప్పుడు 31st, సో February 24th చూస్తున్నాను. ఆల్మోస్ట్ 24 to 25 days అనమాట. సో ముందు చూద్దాం ఎంత తక్కువకి వస్తుందో. సో మార్చ్లో నేను ఒక 1 week పెడుతున్నాను అనమాట. సో 24th నుంచి March 2nd అనుకోండి. సో ఆ డేట్లో చూస్తున్నాను. సో గ్రీన్ ఆర్ ఎల్లో ఉన్న ఫస్ట్ ట్రై చేయండి. సో ఈ ఎగ్జాంపుల్తో చూస్తే మనము March 2nd చూద్దాం. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై కొట్టండి. అప్లై కొట్టిన తర్వాత ఓకే. సో అక్కడ సెర్చ్ కొడితే మీకు చూడండి 17,531 రూపీస్ పడింది. సో అక్కడ ఆ టైం మీకు ఓకే అనుకుంటే 11:10 నైట్ ఓకే అనుకుంటే సెలెక్ట్ కొట్టండి. సెలెక్ట్ కొట్టిన తర్వాత మీరు కిందకి వెళ్తే మీకు ఏ వెండర్ ఏ వెబ్సైట్ లేదా ఏ ప్రొవైడర్ మీకు తక్కువ రేట్కి ఇస్తున్నాడో చెప్తుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే 4 star రేటింగ్ ఉన్నవే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీ, ఈజీగా టికెట్ బుకింగ్ ఉంటుంది అన్నమాట ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లియర్ ట్రిప్ తీసుకున్నాను. సో క్లియర్ ట్రిప్ మీద కొట్టాను అనమాట. చూద్దాం ఎంత ప్రైస్ చూపిస్తాడో. సో స్కై స్కానర్ నుంచి నేను క్లియర్ ట్రిప్కి రీడైరెక్ట్ అయ్యాను. సో ఇక్కడ మీరు చూస్తే వాడు కూపన్ ఏదో ఇచ్చాడు, డిస్కౌంట్ 1248 రూపీస్ పోగా నాకు సేమ్ ప్రైస్ పడింది. సో ఇది ఇంక్లూడ్ ఆల్ ట్యాక్సెస్ అనమాట.
సో ఈ టికెట్ని మీరు ఇలా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి టైం ఒకసారి చూసుకోండి, నెక్స్ట్ కొట్టండి. మీలు ఏదైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాగేజ్ 7 kgs మినిమం ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ప్రైస్ పే చేయాలి. సో అక్కడ కంటిన్యూ చేయండి. సో ఇలా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కంటిన్యూ బుక్ చేస్తే మీరు పేమెంట్ సెక్షన్కి వెళ్తారు. అక్కడ పేమెంట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. సో 2 days ముందు వెబ్ చెక్ ఇన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు అగైన్ సీట్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు వదిలేస్తే వాళ్ళే ర్యాండమ్గా మీకు ఒక సీటు అలాట్ చేస్తారు. లేదు విండో సీట్ కావాలంటే ఎక్కువ పే చేయాలంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 400 అలా ఉంటుంది అనమాట. సో అలా మీరు మీకు కావాల్సిన సీట్ని వెబ్ చెక్ ఇన్ ఓపెన్ చేసి చేసేసుకోవచ్చు. ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా నిర్మలక్క మనకి లైక్ చేస్తే 18%, సబ్స్క్రైబ్ చేస్తే 36% అనలేదు. అనేలోపు ఫ్రీగా ఉంది కాబట్టి చేసేయండి దయచేసి. సో బ్యాక్ టు ద బడ్జెట్ ప్లాన్. సో ఈ 50,000 బడ్జెట్లో నేను ఫ్లైట్ టికెట్స్ ఎంత పెట్టాను, హోటల్కి ఎంత, బస్ ట్రావెల్కి ఎంత, ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ నాకు 19,211 రూపీస్ నాకు ఫ్లైట్ టికెట్ పడింది. ఓకే, సో నేను 24 days ముందు చేసుకున్నాను. సో 19,200, 20,000 అనుకోండి. ఇంకా నా దగ్గర 30,000 ఉంది. సో 7 nights నేను 3 star హోటల్లో స్టే చేస్తున్నాను. ఈ 3 star ఎందుకు హోటల్లో సింగిల్ రూమ్ తీసుకోవాలని నేను డీటెయిల్గా చెప్తా. మీరు ఎక్కడ బంక్ బెడ్స్ తీసుకోవద్దు, ఎందుకంటే ఒక రీజన్ ఉంది. ఒక 6 బంక్ బెడ్స్లో మీకు 6 members వేస్తాడు. ఏ కంట్రీ వాడో తెలియదు, వాడు ఏ టైంకి వస్తాడో తెలియదు, బాత్రూమ్ పొద్దున్న లేస్తే బిజీగా ఉంటుంది. అలాగే వాడు ఏ గురక పెడితేనో, వాడికి ఏదైనా కోల్డ్ ఉండో, ఇవన్నీ డిస్టర్బెన్స్. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, టూర్లో ఎప్పుడు సింగిల్ రూమే తీసుకోండి. ఎందుకంటే మీకు నిద్ర చాలా ఇంపార్టెంట్. మీకు రెస్ట్ లేదనుకోండి, నెక్స్ట్ డే మీరు ఏదైనా టైగర్ పార్క్కి లేదా వేరే ఐలాండ్కి వెళ్ళాలి. ఈ యాక్టివిటీస్ని మీరు ఎంజాయ్ చేయలేరు. సో రెస్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా, ఏ కంట్రీ వెళ్ళినా నేను కంపల్సరీ సింగిల్ రూమే తీసుకుంటాను. సో సింగిల్ రూమ్ తీసుకోండి. నాకు 1400 యావరేజ్గా ఒక రూమ్కి పడింది. ఓకే, 1400 into 7 days. ఓకే, 9,800. సో 10,000 అనుకోండి. ఫ్లైట్ టికెట్కి 20,000, నా దగ్గర 10,000, 30,000 అయిపోయింది. సో ఇంకా 20,000 బడ్జెట్లో ఒక 10,000 నేను ఫుడ్కి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 3 times తినాలి. అక్కడ కొబ్బరి బోండాలు ఉంటాయి, కొంచెం జ్యూసెస్ బాగుంటాయి, సపరేట్ థాయిలాండ్ ఫుడ్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒక 10,000 వేసుకుంటే 40,000 అయిపోయింది. నా దగ్గర ఇంకా 10,000 ఉంది. సో రిమైనింగ్ 10,000లో ఈ ట్రావెల్ పర్పస్ మాత్రమే పెడుతున్నాను, అపార్ట్ ఫ్రమ్ ఫ్లైట్ టికెట్స్. సో నేను బెంగళూరు నుంచి డిఎంకే ఎయిర్పోర్ట్లో దిగుతాను. ఓకే, అక్కడ దిగిన తర్వాత మనం క్యాబ్స్ మాట్లాడుకోవచ్చు, కానీ బడ్జెట్ మనకి. మీరు ఎంత క్యాబ్లో వెళ్ళినా తొందరగా వెళ్ళిపోతారు. మనకి మినిమం 11 తర్వాత రూమ్ వస్తుంది. సో బస్లో వెళ్ళండి, మీకు బడ్జెట్లో అయిపోతుంది. సో నేను బెంగళూరు నుంచి డిఎంకే ఎయిర్పోర్ట్లో దిగుతాను. డిఎంకే నుంచి ఫస్ట్ బ్యాంకాక్ వెళ్తా, మోచిట్ బస్ స్టాండ్ బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్తాను. సో ఇవన్నిటికీ ఒక మన కరెన్సీలో 500 రూపీస్ పడుతుంది. 143 బాత్స్ ఒక ట్రావెల్కి, 150 బాత్స్ అనుకోండి. సో అలా నేను పటాయా నుంచి మళ్ళీ సిఎం రేప్ అంటే కంబోడియాకి వెళ్తున్నాను. మళ్ళీ కంబోడియా నుంచి బ్యాంకాక్ వస్తాను. సో బ్యాంకాక్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తాను. సో ఇలా క్యాబ్స్కి కానీ బస్సుకి కానీ ఇవన్నిటికీ నాకు ట్రావెల్కి ఈ 7 daysకి 10,000 చాలా ఈజీగా సరిపోతుంది. ఒకవేళ మీలో ఎవరైనా నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే, లేదా మందు బాబులు ఉంటే, మందు ఎక్కువ ప్రిఫర్ చేస్తే వాళ్ళకి కొంచెం ఎక్కువ అవుతుంది. లేదు మేము లిమిటెడ్గా తింటాం, ఒకటే బియర్ తాగుతాం, లేదు నాకు అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, జస్ట్ నేను సీనరీ ఎంజాయ్ చేస్తా, అక్కడ ఉన్న యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తా అంటే కనుక 50,000లో మీరు ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, థాయిలాండ్ బ్యాంకాక్ అనగానే మనలో చాలా మంది అడల్ట్ కంటెంట్, అడల్ట్ థింగ్స్ చేస్తారని మరి చాలా మిస్కమ్యూనికేషన్ అయింది. అది చాలా తప్పు. ఫ్యామిలీస్కి చాలా మంచి కంట్రీ. ఎందుకంటే థాయిలాండ్ దాని ట్యాగ్ లైనే ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అనమాట. సో అంత బాగా రిసీవ్ చేసుకుంటారు, ప్రతిసారి మీకు నమస్కారం అంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, నవ్వుతూ ఉంటారు, ఎవరు కోపడరు. ఇంకో విషయం ఏంటంటే, ఊరికే హార్న్ కొట్టరు మన ఇండియాలో లాగా. మన ఇండియాని తక్కువ చేస్తున్నాను కాదు, కానీ చాలా రేర్గా హార్న్ కొడతారు, అంత రెస్పెక్ట్ ఇస్తారు ఫారినర్స్కి. సో ఫ్యామిలీస్ కూడా చాలా బాగా వెళ్ళొచ్చు. మీ పిల్లలతో వెళ్ళండి. ఒకవేళ మీరు కపుల్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. లేదా పిల్లల్ని వెళ్తే కనుక టైగర్ పార్క్ వెళ్ళండి, శ్రీరచ్చ టైగర్ పార్క్ ఉంది, క్రొకోడైల్ ఫార్మ్ ఉంది, కోరల్ ఐలాండ్ వెళ్ళండి. పటాయా నుంచి జస్ట్ 14 kilometers, 200 బాత్స్లో అయిపోతుంది. అక్కడ యాక్టివిటీస్కి ఎక్కువ, కానీ కోరల్ ఐలాండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మీరు లైఫ్ టైం మెమొరీ మీరు పిల్లలకి ఇస్తారు. సో బ్యాంకాక్ మీద ఆ నెగిటివ్ని మీరు పట్టించుకోవద్దు, ఫ్యామిలీతో వెళ్ళి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. థాయిలాండ్లో ఈ 50,000 బడ్జెట్లో నేను బస్సుకి ఎలా వెళ్తున్నాను, ఏ స్టేషన్ నుంచి ఏ బస్ స్టేషన్ నుంచి ఏ ఏరియాకి ఎలా వెళ్తున్నాను, ఆ బస్ నెంబర్స్ అన్ని డీటెయిల్డ్గా చెప్తాను మీకు. థాయిలాండ్లో దిగిన తర్వాత వేరే వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. సో థ్యాంక్ యూ మామా, దిస్ ఈజ్ వెంకీ మామా అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా బడ్జెట్ ట్రావెల్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను.
సో ఆ నెంబర్కి మీరు పర్సనల్గా మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను. మీరు టికెట్స్ ఎలా బుక్ చేయాలి ఇవన్నీ మీకు బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో అయ్యేలాగా నేను హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. థ్యాంక్ యూ.